ఇప్పుడు నాకు లా కంప్లీట్ అయ్యి 3 ఇయర్స్ అవుతుందండి. ప్రాక్టీస్‌కి వెళ్ళినా సరే నాకెవరు పే చేయరు. కానీ జగన్ గారి వల్ల ఎవ్రీ మంత్ నాకు గవర్నమెంట్ నుంచి 5000 స్టే ఫండ్ వస్తుంది. అది నాకు చాలా యూజ్‌ఫుల్‌గా ఉంది. నాకే కాదు నాలాంటి జూనియర్ లాయర్స్‌కి చాలామందికి ఇది చాలా బెనిఫిట్ అండి. గతంలో చూసుకుంటే నేను ఫ్రమ్ చైల్డ్‌హుడ్ నేను చదువుతున్నప్పటి నుంచి కూడా రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చిన స్కాలర్‌షిప్ మీద నేను చాలా డిపెండ్ అయ్యి చదువుకున్నాను. తర్వాత జగన్ గారు రావాలని నేను అనుకున్నాను కానీ రాలేదు. మళ్ళీ నెక్స్ట్ 2019లో ఆయన వచ్చిన తర్వాత నేను చాలా రకాలుగా మా మదర్ ఏంటి, నేనేంటి, మా సిస్టర్ ఏంటి, ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్ చాలా బెనిఫిట్ పొందారండి జగన్ గారి వల్ల. దీనివల్ల ఏంటంటే నేను ప్రాక్టీస్ చేయడానికి చాలా ఇబ్బంది పడేదాన్ని. ఒక లేడీని నా అంతట నేను ఎలా ఎఫర్ట్ చేసుకోగలను ఫినాన్షియల్‌గా అని చెప్పేసి నేను చాలా ఇబ్బంది పడ్డాను. కానీ ఏంటంటే ఆ టైంలో జగన్ గారు లా నేస్తం తీసుకొచ్చి నాలాంటి జూనియర్ అడ్వకేట్స్‌కి చాలా హెల్ప్ చేశారండి. మళ్ళీ కూడా జగన్ గారే రావాలి. అలానే రాజమండ్రి వచ్చేసరికి మార్గాని భరత్ గారిని ఎమ్మెల్యేగా ఆయనకి టికెట్ ఇవ్వడం మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ప్రతి చిన్న విషయంలో కూడా ఆయన ఎంపీ అనే ఒక స్థాయి చూపించుకోకుండా ఏ చిన్న ఓపెనింగ్‌కైనా ఆయన రావడం నేను చాలా సార్లు చూస్తున్నాను. ఒక స్లమ్ ఏరియాలో ఏదైనా చిన్న సలూన్ షాప్ ఓపెన్ అయినా సరే ఆయన వస్తారు. ఇన్విటేషన్ ఇస్తే ఆయన ఎంపీ నేనెందుకు చిన్నదానికి వెళ్ళాలి అనే ఆ పొగరు ఆయనలో ఎప్పుడు మేము చూడలేదు. ఒక ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆయన వర్క్ చేసి వచ్చినా సరే ఈ రాజకీయాల్లోకి ఎప్పుడైతే వచ్చారో ఆయన మొత్తం ప్రజల కోసమే ఆయన జీవితం అంకితం చేసి వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు రాజమండ్రిని చూస్తే ఇక్కడ ఉన్న మోరంపూడిలో ఉన్న ఫ్లైఓవర్ కానీ, కంబాల చెరువు పార్క్ కానీ, వాకర్స్ స్ట్రీట్ కానీ, అలాగే ఈట్ స్ట్రీట్, హ్యాపీ స్ట్రీట్ చాలా మట్టుకు మాకు ఆల్మోస్ట్ రాజమండ్రి అంతా ఒక స్మార్ట్ సిటీలా తయారు చేశారు మార్గాని భరత్ గారు. మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ఇక్కడ చూసినట్లయితే ఈ సైట్ అంతా కూడా ఈయనదే. ఒక గవర్నమెంట్ వర్క్‌కి ఆయన ఓన్ సైట్‌ని ఫ్రీగా ఇవ్వడం అనేది మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం ఇక్కడికి వచ్చి చూస్తే. ఎవ్వరు కూడా ఏ పొలిటీషియన్ కూడా వాళ్ళ ఓన్ సైట్‌ని ఎవ్వరు కూడా ఊరికే ఇవ్వరు. కానీ ఆయన ప్రజల కోసం ఆయనే దగ్గరుండి ఆయన ఇంటి పని మనం ఇంటి పని ఎలా అయితే చేయించుకుంటామో ఆయన కూడా ఆయన ఇంటి పనిలాగే చేయిస్తున్నారు. అలాగే ఇక్కడ ఎగ్జిబిషన్ చూసినట్టయితే నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడూ ఫ్రీగా వెళ్ళలేదు. కానీ రాజమండ్రిలో కాదు ఎవ్వరొచ్చినా ఫ్రీ ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ టైం మార్గాని భరత్ గారు ఇలాంటి ఫెసిలిటీస్ రాజమండ్రి జనాలకి కల్పించారు. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మనకి ఎలా అయితే యంగ్ సీఎం ఉన్నారో అలానే యంగ్ ఎమ్మెల్యే కూడా వస్తున్నారు. మేము ఆల్వేస్ విత్ యూ ఎంపీ సార్. ఆల్ ద వెరీ బెస్ట్ మార్గాని భరత్ గారు. థ్యాంక్ యూ సో మచ్.